హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మీషో నుంచి పార్సల్ అయితే వచ్చిందండి. నేనైతే వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదండి, అవైతే నేను మీషోలో ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. అవి ఈ రోజు అయితే వచ్చాయండి. అది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇవి సెట్ ఆఫ్ 2 అయితే వచ్చినాయండి. నాకు ప్రైస్ వచ్చేసి 88 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి. నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇవి నేను బ్లూ కలర్ పెడితే నాకు గ్రీన్ కలర్ అయితే వచ్చింది. ఇంకా అవి మీకు అయితే చూపిస్తున్నానండి. క్వాలిటీ పర్లేదండి, బాగానే ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ అంటే ఇంకా మాత్రమే ఉంటుంది కదా. పర్లేదండి, బాగానే ఉంది. కాకపోతే వాటర్ కూడా బాగానే వస్తున్నాయిలేండి ఇందులోంచి. కాకపోతే నేను ఇందులో అడ్జస్టబుల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇది బిగించిన తర్వాత రెండు మూడు టైప్లో అయితే వస్తుందేమో అనుకున్నానండి వాటర్. కాకపోతే అలా రాలేదు, ఒకలాగే వస్తుంది. కాకపోతే రెండు కలిపి 88 రూపీస్ కంటే తక్కువే కదండి. ఇంకా అందుకే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ట్యాప్ దగ్గర చూపిస్తున్నాను చూడండి. అది ట్యాప్ అయితే క్లీన్ చేసుకుని ఇది అయితే బిగించుకుంటున్నాను. దానికి ఒక స్క్రూ అయితే ఇచ్చారండి. ఇది అయితే దానికి తగిలించేసిన తర్వాత స్క్రూ అయితే తిప్పుకుంటే అదైతే టైట్గా అయిపోతుంది. ట్యాప్ అయితే బిగించేసానండి. బిగించేసిన తర్వాత దాన్ని కొంచెం అడ్జస్ట్ చేశాను. ఎందుకంటే కొంచెం హైట్ దిగుతుంది అనమాట కిందకి. మాది ట్యాప్ హైట్గా ఉండడం వల్ల వాటర్ అంతా మీద పడిపోతుందండి. దానివల్ల నేను ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ ఇది పెట్టిన తర్వాత దాన్ని అడ్జస్ట్ చేయడం వల్ల వాటర్ అయితే కిందకే వస్తుందండి. నా మీద అయితే పడట్లేదు. కానీ బాగుందండి. ఎవరైనా కొనుక్కోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ట్యాప్ అనేది పైకి ఉన్న వాళ్ళకి మీద పడిపోతుంది కాబట్టి ఇది కొనుక్కుంటే కొంచెం యూజ్ అవుతుందండి. ఇది ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. పక్క దుప్పట్లు అన్నీ తీసుకున్నానండి. తీసుకుని కొంచెం ఇల్లు అయితే డస్టింగ్ చేశాను. నేను ఎక్కువ డస్ట్ చేయనండి, ఎందుకంటే నాకు పడదు. అందుకే కొంచెం ఆవేశం వచ్చేస్తుందని కొంచెం నేను అయితే ఎక్కువ ఇల్లు అయితే డస్టింగ్ అయితే చేయను. జస్ట్ అలా అలా దులుపుతున్నాను అంతే అండి. గోడలు అవి కొంచెం అటు ఇటు దులిపేసి అలాగే పక్క బట్టలు అయితే మార్చుకుందామని పక్క అయితే దులుపుతున్నానండి. దుప్పట్లు తీసేసి వేడి నీటిలో అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేస్తాను. అవి చిన్న చిన్న డాగులు ఉంటాయి కదా, వైటీ కానీ ఏమన్నా ఉంటే అవి చిరాగ్గా కనిపిస్తాయి కదండి. వైట్ దుప్పట్లు ఎక్కువ వేస్తాను నేనైతే. ఇంకా దానికైతే వేడి నీటిలో అయితే పెట్టేసుకున్నాను అనుకోండి, సర్ఫ్లో పెట్టి. ఇంకా వాషింగ్ మిషన్లో ఈజీగా అయితే వేసుకోవచ్చు. ఇంకా ఏ డాగులు అవి ఉండవండి. ఏదైనా మరకలు ఉంటే వెంటనే వదిలిపోతాయి. అలాగే నేను పక్క దుప్పటి కూడా వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, కొంచెం మాపు కాగేలా ఉంటుంది అనేసి ఇదైతే వేసుకుంటున్నాను. దుప్పటి సరి చేసేసుకున్నాను. ఇంకా సరిగ్గా వేసుకున్న తర్వాత ఇంకా దిండు కవర్స్ అయితే తీసుకున్నానండి. పక్క వేయాలంటే మినిమం ఇద్దరు అయితే ఉండాలి. ఎందుకంటే కొంతమందికి ఒక్కరే వేసేయగలరు ఈజీగా. నేనైతే కొంచెం కష్టమేనండి. ఎందుకంటే కొంచెం లేట్గా వేస్తాను. ఒక్కరినే వేయగలను కానీ కొంచెం లేట్గా వేస్తాను. అందుకే కొంచెం టైం అయితే పడుతుంది. ఇవి స్పాంజ్ పరుపులు కాదు కదండి ఈజీగా లేపడానికి. ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. అందుకే లేపి వేయాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే నేనైతే స్లోగా అయితే వేసుకుంటున్నాను. ఈలోపు మా పాప అయితే వచ్చిందండి. 2 రౌండ్లు వేసింది. నాకు అది ఇది చెప్తే మాటలు చెప్తే ఇంకా రౌండ్లు అయితే వేసింది గదిలోకి బయటికి. ఇంకా సరే ఆడుకుంటుంది కదా, నేను కూడా ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నానండి. నెక్స్ట్ డే ఊరు వెళ్ళే పని ఉందండి. అందుకని కొంచెం ఈరోజు అయితే చేసేసుకుంటున్నాను పని అంతా. కొంచెం నీట్గా చేసుకుని వెళ్తే వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా. మా వారైతే ఇక్కడే ఉండిపోతారు. నేను మా పాప అయితే వెళ్ళాల్సి ఉందండి. ఇంకా వెళ్ళే ముందు కొంచెం ఇల్లు కూడా నీట్గా చేసుకుని వెళ్తే ఇంకా ఇబ్బంది ఉండదు కదా అని సరే అని చేసేసుకున్నానండి. మంచం జరిపాలండి, జరపకపోతే నేనైతే పక్క బట్టలు అయితే వేయలేను. అలాగే ముందు వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చాలువ అన్నది వేస్తాను కదా నేను పాపకి తలవెంపులు కూడా. ఇంకా అది ఇప్పుడు కూడా అక్కడే పెట్టేసుకుంటానండి. అది అంతమట్టి పెట్టినా సరే మేము వాడకపోయినా కూడా నేను అంతమట్టి దాన్ని ఉతుకుతానండి. ఎందుకంటే కొంచెం అలా వదిలేసిన స్మెల్ వస్తుంది కదా. ఇంకా ఉతికేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మడత పెట్టేసుకుని అక్కడే పెట్టేసుకుంటాను. ఇంకా మా పాప బొమ్మలు అయితే పక్కన ఉండాల్సిందే కంపల్సరీ. ఇంకా అవైతే సర్దేసుకున్నానండి. ఇంకా దిండు కవర్స్ కూడా వేసేసుకొని ఇంకా అవి కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ పక్క బట్టల పని అయిపోతే కనుక ఇంకా నాకు నెక్స్ట్ ఇంక ఇల్లు ఉడుచుకొని అలాగే తడిబట్ట అయితే పెట్టుకుంటాను. ఇంకో గది ఉందండి, చిన్న గది. ఆ గదిలో కూడా నేను పక్క అయితే వేసేసుకున్నాను. అది మీకు చూపించలేదు, నేను వీడియో తీయలేదు. ఇంక ఇది ఒకటే తీద్దాం కదా, ఇంక వేసేసాను కదా అని ఇంక ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇంక పక్క అయితే వేసేసుకున్నాను నీట్గా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లు ఊడ్చేసుకుంటే అయిపోతుందండి. వెనకాల గది కూడా కొంచెం దులిపేసానండి. దులిపేసిన తర్వాత అది కూడా పక్కేసేసుకున్నానని చెప్పాను కదా ముందే. తర్వాత అది కూడా తుడుచుకుంటున్నాను. ఇంక ఈ లోపు మా పాప చూడండి వచ్చి ఫోన్ తీద్దామని చూస్తుంది. అది ఒకసారి అయితే గెంటేసిందండి, ముందుకు పడిపోయింది ఫోను. ఇంక అందుకే అక్కడ అయితే కట్ చేసేసాను. నేను ఇంక ఈ లోపు ఇంకా గది అయితే తుడుచుకుంటున్నానండి. మా పాప బండి అన్నీ పక్కకు తీసి మరీ తుడవాలి. ఇంకా అన్నీ తీసేసి అయితే తుడుస్తున్నాను. నేను వాయిస్ ఓవర్ ఎత్తున్నాను, మా
మా పాప అయితే పక్కన చూడండి ఎలా గరుస్తుందో. నన్ను మాట్లాడనివ్వదు, నన్ను వీడియోలు తీసుకొనివ్వదు. ఇంకా మధ్య మధ్యలో అల్లరి అయితే చేస్తూ ఉంటుంది అలాగా. ఇంకా గదులు అయితే తుడుచుకుంటున్నానండి. ఇక్కడ తలుపులు తుడుస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? బయట అయితే చిన్న సిమెంట్ వర్క్ అయితే జరిగిందండి. దానివల్ల ఇంకా గుమ్మం అంతా సిమెంట్ అయిపోయింది. అందుకే గుమ్మాలు అయితే కడిగేసుకున్నామండి. ఎంత సిమెంట్ కడిగేసినా సరే అది వైట్గా కాళ్ళకి ఇది అంటుకుంటూ ఉంటుంది. అందుకే చిరాగ్గా కనిపిస్తుందని బయట అయితే కడిగేసాము. ఇంకా నడుస్తూ ఉన్నాం కాబట్టి గదులకు కూడా వచ్చేసిందండి. ఇంకా గదులు కూడా తడిబట్ట పెట్టుకుందాం కదా అని గదులు అయితే తుడిచేసుకున్నాను. ఇంకా వెనకాల గది కూడా తుడిచేసుకున్నానండి. తుడిచేసుకుని ఇంకా ఇక్కడ తుక్కు అయితే వెత్తేసి అలాగే తడిబట్ట పెట్టుకుందాం కదా అని తడిబట్టకి నీళ్ళు అయితే తెచ్చుకున్నాను. ఇంకా కరెంట్ పోయిందండి. కరెక్ట్గా తడిబట్ట పెడతాం కదా అనేటప్పటికి కరెంట్ అయితే పోయింది. ఇది కామన్ అయిపోయిందండి. ఇంకా ఎండాకాలం మొదలైన కాడ నుంచి ఇంకా కరెంట్ తీయడం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నైట్ కూడా అదే ప్రాబ్లం మాకు. ఇంకా నేనైతే ఛార్జింగ్ లైట్ అయితే వేసుకుని అలాగ పని మొదలు పెట్టాను కదా అని ఇంకా నేను అలాగే వేసుకున్నానండి. కాకపోతే ఫ్యాన్ వేస్తే త్వరగా ఆరిపోతుంది కదండి. కరెంట్ ఒకటి లేదు, దానివల్ల ఇంకా ఫ్యాన్ వేయడం కుదరదు కదా. అందుకని నేను ఇంకా నీళ్ళు కూడా ఏమీ లేకుండా నేనే మొత్తం తడిబట్టతోనే పొడిగా తుడిచేసానండి. మొత్తం 2 గదులు అయితే వేసేసుకున్నాను. మా గదుల్లో అయితే చాలా వేడి ఉంటుందండి. మామూలు వేడి కాదు అసలు. కాసేపు పని చేసుకుందామంటే చెమటలు కక్కేసేలా చేయాలి, అంత వేడిగా ఉంటుంది గదుల్లో అయితే. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే అంతేనండి. ఇంకా అసలు పని కూడా చేసుకోలేమి. కరెంట్ లేకపోవడంతో ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా 2 గదులు అయితే తడిబట్ట అయితే పెట్టేసుకున్నాను. కొంచెం దేవుడి గది అయితే కూడా శుభ్రం చేసుకున్నానండి. పక్క బట్టలు అయితే వేసేసుకున్నాను. పాప ఆడుకునే బొమ్మలు అయితే కూడా ఒక దాంట్లో అయితే పెట్టేసుకున్నానండి. తను ఆడుకునే అన్నీ చాలా గత్తరగా చిందరవందరగా పడేస్తుంది కదా, ఇంకా అవి కూడా ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా తడిబట్ట అయితే అయిపోయిందండి. నాకు ముగ్గులు అసలు రావండి. అందుకే చిన్న చిన్నగా ఎక్కడో 1, 2 అలా పెట్టుకుంటాను అంతే. నాకు ముగ్గులు అయితే రావు. ఒకవేళ చూసి నేర్చుకుందామన్నా మర్చిపోతూ ఉంటాను. నాకు అంత గుర్తుండదండి. ఇంకా అలాగే మ్యాట్లు కూడా తీసేసుకున్నాను. అవి కూడా వేడి నీటిలో పెట్టి కొంచెం మిషన్లో అయితే వేయాలి. లేదంటే నేనే వాష్ చేసేస్తానండి. ఎక్కువ మిషన్లో చాలా తక్కువ వేస్తాను. గదుల్లో అయితే పని అయితే అయిపోయిందండి. ఇంకా వంట గదిలోకి అయితే వచ్చాను. కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి కడగవలసినవి. సరే ఇంక ఇవి కూడా కడిగేసుకుందాం కదా అని వచ్చాను. ఇక్కడ వాటర్ పైపు బిగించానని చెప్పాను కదా, అది చూడండి వాటర్ అయితే బాగా వస్తుంది. కొంచెం లెంత్ కూడా ఉంది వల్ల దానికి ఇంకా అడ్జస్టబుల్ వల్ల మాకు అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. ఇంక కొన్ని గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. ఈ పని కూడా అయిపోతే ఇంకా నాకు బట్టల పని ఒకటి ఉందండి. ఇంక పైకి వెళ్ళి బట్టలు అయితే తెచ్చుకోవాలి. ఈ లోపు మా పాప అయితే వచ్చింది వంటగదిలోకి. నేను ఒక పక్క గిన్నెలు అయితే తోముతుంటే మా పాప వచ్చి నన్ను లాగుతుందండి. ఇంకా అంతే, చిన్నపిల్లలు ఉంటే పని కూడా చేసుకునేవారు. నన్ను ఎత్తుకొని ఇంకా లాగుతూ ఉంది. సరే అమ్మ పైకి వెళ్దాం నడు అనేసి తీసుకెళ్ళాను. పైకి తీసుకెళ్ళి ఆడుతుందండి. ఇంక ఈ గ్యాప్లో నేను పైన తను పెట్టేసి నేను లోపలికైతే కిందకైతే వచ్చాను. మళ్ళీ కిందకు వచ్చేసి గదులు అయితే చూపిస్తున్నానండి. నాకు చిన్న వచ్చి ముగ్గులు ఇవేనండి, చిన్న చిన్న ముగ్గులు. ఇంకా గదులు అయితే శుభ్రం చేసేసుకున్నాను. ఎక్కడ చిరాగ్గా లేకుండా కూడా అంత నీట్గా అయితే చేసేసుకున్నాను. వెనకాల గదిలో చూపించాను చూసారా, నాకు ఇవే వచ్చాయండి ముగ్గులు. ఇంతకు మించి నాకు ఇంకెక్కువ రావు. ఒకవేళ నేర్చుకున్నా సరే గుర్తుండవు. ఇంకసారి ఇక్కడ పని అయిపోయిన తర్వాత నేనైతే పైకి అయితే వెళ్ళానండి, మేడపైకి. నేనైతే పైకి వెళ్దామంటే మా అమ్మమ్మ అయితే పిలిచిందండి. పిల్లలేరి అని పైకి అయితే వెళ్ళారని చెప్పాను. ఈ లోపు పైన మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. మా మేనల్లుడు మా అమ్మాయి. ఏం చేస్తున్నారా అంటే మా అమ్మ ఏదో డాన్స్ చేసి చూపిస్తుంది. మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఏదో చెప్తుంది, నాకు అర్థం కావట్లేదు తన మాటలు. ఇంకా పైకి అయితే వచ్చేసానండి బట్టలు తీసుకుందాం కదా అని. అలాగే మా పైనుంచి వ్యూ అయితే చూపిస్తున్నానండి. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. పక్కనే హై స్కూల్ ఉంటుందండి, అలాగే కాలేజ్ కూడా ఉంటుంది. దానివల్ల గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. పిల్లలందరూ చాలామంది ఇక్కడ క్రికెట్ అయితే ఆడతారు. మా ఇంటి ముందు వాటర్ ప్లాంట్ అయితే ఉంటుందండి. దాని పక్కనే పెద్ద సినిమా హాల్ అయితే ఉండేది, ఇప్పుడైతే లేదు. మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో, కిందకి పైకి తిరుగుతూ ఉంటున్నారు. పడిపోతారేమో అని భయం నాకు. మా గీతకి అయితే చూసుకుంటుందిలేండి వాళ్ళని. ఈవినింగ్ టైం అయితే పైకి వస్తే మాత్రం చాలా గాలి వేస్తుందండి. చాలా చాలా బాగుంటుంది పైన. ఇప్పుడైతే కూర్చోవట్లేదు కానీ ఒకప్పుడైతే పైనే కూర్చునే వాళ్ళం. సాయంత్రం అయితే చాలు ఇంక పైన కుర్చీలు వేసుకుని అందరూ కూర్చుని ఉండేవాళ్ళమండి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే దాటేసిందండి. అందుకే మీకు సన్సెట్ అన్నది కనిపించట్లేదు. లేకపోతే 5 ఆ టైంకి వచ్చామనుకోండి పైకి, సన్సెట్ అయితే చాలా బాగుంటుంది. కనిపించేది అయితే పెద్ద చెరువు అండి. పక్కనే శివాలయం ఉంటుంది. మాకు శివరాత్రి ఇక్కడ చాలా బాగా చేస్తారండి. చెట్లు ఉండడం వల్ల శివాలయం అయితే కనిపించట్లేదండి. లేకపోతే మా ఇంటికి డైరెక్ట్గా శివాలయం కనిపించేది. చాలా బాగుంటుంది ఉదయాన్నే చూడడానికి.
అలాగే సాయంత్రం కూడా కనిపిస్తుందండి, చాలా బాగుండేది. ఇప్పుడైతే ఇంకా ఈ చెట్ల వల్ల ఏం కనిపించట్లేదు, కానీ గాలి మాత్రం చాలా బాగా వేస్తుందండి. పైన కూర్చున్నామంటే ఇంకా అక్కడ నుంచి కదలాలనిపించదు, అంత బాగా వేస్తుంది. ఈవినింగ్ టైం అయితే చాలా చల్లగా కూడా ఉంటుంది, ఎందుకంటే పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది కదా, దానివల్ల చాలా గాలి అయితే వేస్తుంది. అలాగే మా వెనకాల ఓపెన్ ప్లేస్ ఉంది కదండి, అక్కడే ఈ శివాలయంకి ఎగ్జిబిషన్ అది పెట్టేవారు. ఇప్పుడు ఒక్కొక్కసారి పెడుతున్నారు, ఒక్కొక్కసారి పెట్టట్లేదు. అంటే ఒక 1 ఇయర్ పెడితే సెకండ్ ఇయర్ ఇంకొక దుక్కుని అక్కడ దుక్కుని పెడుతున్నారండి. ఇంకా చాలా బాగా జరుగుతుంది శివరాత్రి అయితే మాకు. అలాగే నేను కిందకైతే వచ్చేసానండి. ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసాను. మా పాప బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను, తను సపరేట్గా పెట్టుకుంటాం. పాప బట్టలు అయితే సర్దేసుకుంటానండి, కానీ సెపరేట్గా వేరే బాస్కెట్లో అయితే పెడతాను. ప్యాంట్లు టీషర్ట్లు ఒక దాంట్లో, గౌన్లు నిక్కర్స్ అయితే ఒక దాంట్లో, కర్చీప్లు కూడా ఒక దాంట్లో పెట్టుకుంటానండి, తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. ఇంకా తర్వాత మా బట్టలు కూడా మడత పెట్టేసుకుని బీరువాలో అయితే సర్దేసుకోవాలి. ఇంకా తర్వాత తనకి స్నానం అయితే చేయించాలండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. స్నానం చేయించి అలాగే భోజనం అయితే తినిపించేస్తాను పాపకి. ఇంకా తను పడుకుంటుంది, టైం అవుతుంది కదా చాలా. ఇంకా వీడియోలు వచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.